హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పచ్చి బఠానీతో చాట్ చేద్దామని బఠానీస్ అయితే నానబెట్టుకున్నాను. ఒక గిన్నెడు బఠానీస్ అయితే నానబెట్టుకున్నాను. ఇందులోనే ఒక ఆలుగడ్డని అయితే టేస్ట్ కోసం ఒకటే ఆలుగడ్డను తీసుకొని ఇందులోనే వేసి ఉడికించుకుంటున్నాను. వాటర్ అయితే దానికి తగ్గట్టు వాటర్ కొద్దిగా వేసి నేను ఒక విజిల్ పెట్టుకుంటున్నా. ఇవైతే కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతాయి కాబట్టి కుక్కర్లోనే వేసి విజిల్ పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టండి. ఈలోపు అయితే నేను కట్టమిఠ చట్నీ, బెల్లమును చింతపండుతో కట్టమిఠ చట్నీని రెడీ చేసుకొని పెట్టుకున్నా. అది చల్లారేలోపు ఇవన్నీ కట్ చేసుకున్నాను. క్యారెట్ తురుము సన్నగా తురుముకోవాలి. నెక్స్ట్ అయితే కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిగడ్డ సన్నగా తరుక్కోవాలి. నెక్స్ట్ అయితే చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే బఠానీ ఉడికిపోయింది. చూడండి, వేడివేడిగా ఉంది బఠానీ. ఆలుగడ్డ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంక నేను వీటిని కొంచెం మెదుపుకోవటానికి పప్పుగుత్తితో కొద్దిగా మెదుపుకుంటున్నాను. మీరు ఒకవేళ కుక్కర్లో వాటర్ ఉన్నట్లయితే వాటిని వంపేయకండి, అలాగే ఉంచండి. ఆ వాటర్ మనకు పోపులోకి యూజ్ అవుతాయి, చాట్లోకి. నెక్స్ట్ అయితే ఇంకా దీన్ని సరిపోద్దండి ఈ విధంగా తురుముకుంటే. ఇంకా నెక్స్ట్ గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పోపు గోలే మట్టుకి ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదు. ఇంకా పోపు పెట్టుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి జీలకర్రని అయితే వేస్తున్నాను. ఒక జీలకర్ర ఒకటే, వేరే ఏం అవసరం లేదు. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒకటే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. మీకు చాట్ ఎల్లో కలర్లో రావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. నేనైతే కారం వేద్దామని పచ్చిమిర్చి అయితే ఒకటే వేసాను. ఇంకా ఉల్లిగడ్డ మంచిగా గోలినాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసి అందులోనే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే పచ్చి బఠానీతో పాటు పసుపు వేసి ఉడికించుకోవచ్చు, కాకపోతే నేను ఇప్పుడే వేస్తున్నానండి, అప్పుడు వేయలేదు. ఇంకా పసుపు మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయినాక ఇందులో కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, నెక్స్ట్ కొంచెం కారం ఉప్పు మంచి ఫ్రై అయినాక ఇందులోనే ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై కావాలి. అందులోనే ఉడికించి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని అయితే వేసాను. మంచిగా కలుపుకొని అందులో సరిపడా వాటర్ని అయితే పోసుకోవాలి. ఎందుకంటే చాట్ మనకి లూజ్గా ఉంటేనే ఇది పోపులో ఇంకా కాస్త ఉప్పు కారాలు ఉడకడానికి సరిపడా వాటర్ని అయితే వేసుకోండి. మీకు ఎంత వాటర్ సరిపోతుందో అంత వేసుకోండి. మీకు ఎంత లూజ్ కావాలనో మీరు తినే ఇష్టాన్ని బట్టి అంత లూజ్గా ఉంటే మీకు నచ్చుతుందో అలా చేసుకోండి. నాకైతే ఇంత వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మీకు చాట్ మసాలా అయితే నేను వేసుకుంటున్నానండి. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ చాట్ మసాలా లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర ఉన్న గరం మసాలా కొంచెం యాడ్ చేయండి, సరిపోతుంది. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేస్తే ఉడుకుతుంది. నేను చాట్లోకి సేవ్ లేదు కాబట్టి కార్న్ఫ్లేక్స్ని అయితే వేయించుకుందామని తీసి పక్కన పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసాను, ఇప్పటి మట్టుకు వేస్తున్నాను దీంట్లోకి. ఈలోపు అయితే ఆయిల్ హీట్ అయ్యేలోపు కర్రీ చూద్దామని చూస్తున్నా. ఇదైతే దగ్గర పడింది కదా, చాలా అండి. ఇంతకు మించి ఉంచితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇంకా నేనైతే ఉప్పు కారాలు చూసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో వేసి కొంచెం వాటర్ వేస్తే మళ్ళీ మంచిగా ఉడుకుతున్నాయి. నాకైతే సరిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇంకా కార్న్ఫ్లేక్స్ అయితే నేను వేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ బాగుంటాయి. అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కరకరలాడుతూ. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనం ఫ్రై చేసి పెట్టుకుంటే తొందరగా మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇంకా నేను ఇప్పటికిప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగానే సరిపోయాన్ని. నెక్స్ట్ అయితే ఇంకా చాట్లోకి వేసే ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా డిష్ అవుట్ చేద్దామండి. చూడండి, ప్లేట్ అయితే రెడీ పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ అయితే నేను బఠానీ మిశ్రమాన్ని వేసాను. చూడండి, కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అయింది.
మనకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా చేసుకోండి, మీ ఇష్టం. నేనైతే కొంచెం కట్టమిట చట్నీని వేస్తున్నాను. నెక్స్ట్ టమాటా ముక్కలు అయితే వేసాను. ఇంకా కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిశ్రమాన్ని వేసాను. తర్వాత కొత్తిమీర, ఇంకా ఫైనల్గా అయితే పెరుగు. మీకు పెరుగు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, పెరుగు నచ్చే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి కార్న్ఫ్లేక్స్ని. బాగుంటుంది టేస్ట్. ఇవి కరకరలాడుతూ అవేమో మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇంకా పైనుంచి మళ్ళీ ఒకసారి కట్టామిట చట్నీ, పెరుగు. ఇంకా మీకు నచ్చిన వాళ్ళైతే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలానే తినాలని, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. చూడండి, బయట తినే పని లేకుండా, బయటకు వెళ్ళే శ్రమ లేకుండా ఇంట్లోనే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బఠానీ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మనం హెల్తీగా చాట్ ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.